శ్రీకాకుళం వాసులకు హెలికాప్టర్ టూర్ కొత్త అనుభూతిని కలిగిస్తోంది. అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా సిక్కోలు వాసుల కోసం హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జిల్లా ప్రజలకు ఈ సేవలు అందనున్నాయి. ఈ ఏడాది రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో హెలికాప్టర్ టూరిజంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వాసులను హెలికాప్టర్ రైడింగ్ అలరిస్తోంది. ప్రధానంగా ఏదైతే అరసవల్లి రథసప్తమి ఉత్సవాలు 3 రోజుల పాటు ఏడాది నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వ పండుగ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడింగ్ ను పెట్టారు. దీనికి పెద్ద ఎత్తున శ్రీకాకుళం వాసుల నుంచి ఆసక్తి కనబడుతోంది. ముఖ్యంగా మొదటి రౌండ్ కు ఎమ్మెల్యే గొండు శంకర్ గారు వెళ్లారు. ప్రధానంగా ఈ హెలికాప్టర్ రైడ్ లో ఆయన అనుభూతి ఏంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటిసారి రథసప్తమి ఉత్సవాలు 3 రోజులు రాష్ట్ర ప్రభుత్వ పండుగ నిర్వహిస్తున్నారు. ఈ రోజు హెలికాప్టర్ రైడ్ కూడా మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో జరుగుతోంది. మీరు వెళ్ళారు ఫస్ట్ రైడ్ కి, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే మన జిల్లాకి ఇటువంటి టూరిజం హెలికాప్టర్ రైడ్ అనేది గతంలో ఎప్పుడూ లేదు. సో మనకి అదృష్టవశాత్తు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావడం మన అందరికీ ఇది ఈజీ అయింది. సో ఇది ఒక మంచి అనుభూతి జిల్లా ప్రజలకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మాకు ఏరియల్ వ్యూలో టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలా చేయించారు. అలాగే నేషనల్ హైవే రోడ్డు వైపు తీసుకెళ్లారు, మళ్ళీ నాగవాలి నది వైపు తీసుకెళ్లారు. ఈ డెవలప్మెంట్స్ కూడా ఈ మధ్యన మేము చేసిన కూడా కొన్ని రోడ్స్ కానీ ఇవన్నీ చాలా నీట్గా కనిపించడం, మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అక్కడ స్పోర్ట్స్ అవుతున్నాయి, అన్నీ చాలా నీట్గా కనిపించింది. శ్రీకాకుళం కూడా ఎంత అందంగా ఉంటుందని నాకు పైకి వెళ్ళి చూస్తే తెలిసింది. మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అందంగా కనిపించింది. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొదటిసారిగా హెలికాప్టర్లో రైడ్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. మొదటిసారి వెళ్ళావు కదా హెలికాప్టర్లో, పైన ఏమేమి చూసి ఎట్లా అనిపిస్తుంది? పైకి వెళ్ళింది చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ మీద నుంచి అన్ని చాలా బాగా కనిపించింది. చిన్న చిన్నగా అంటే అన్ని నాగావళి రివర్ కూడా చాలా బాగా కనిపించింది. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించిందమ్మా ఎక్స్పీరియన్స్? చాలా అందంగా ఉంది, చాలా బాగా అనిపించింది. గుడ్లు, చెట్లు, పొలాలు అన్నీ బాగా కనిపించాయి. చాలా బాగుంది. నేను ఎంజాయ్మెంట్ చేశాను, అన్నీ బాగా కనిపించాయి. గుళ్ళు, పొలాలు, హౌసెస్, రోడ్స్ అన్నీ బాగా కనిపించాయి. ఇది మొత్తానికైతే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో హెలికాప్టర్ రైడింగ్ ఫస్ట్ టైం జరుగుతోంది. ముఖ్యంగా రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అదేవిధంగా యువత దీనిపైన ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రైడ్స్ లో శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు, దాంతోపాటుగా శ్రీకాకుళం అందాలన్నిటి కూడా హెలికాప్టర్ రైడ్ లో చూపించబోతున్నారు. ఒక్కొక్కరికి 1800 రూపాయలు తక్కువ ధరకే అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ఒకవైపు వైభవంగా జరుగుతున్నటువంటి రథసప్తమి ఉత్సవాల్లో ప్రధానంగా దేవుని యొక్క ఆరాధన, దాంతోపాటుగా మరోవైపు ప్రజలకి 3 రోజులు కూడా వినోదాన్ని అందించేటటువంటి కార్యక్రమం. ముఖ్యంగా టూరిస్ట్ హబ్గా ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం టూరిజం డెవలప్మెంట్కి మరొక దోహదం కలుగుతుంది అనేటటువంటి భావన వ్యక్తమవుతోంది. మొత్తం కూడా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో 3 రోజుల పాటు ఏదైతే రథసప్తమికి సంబంధించి రాష్ట్ర పండుగకు సంబంధించి ఉత్సవాలు జరగబోతున్నాయి. దీనిలో భాగంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు. మరోవైపు హెలికాప్టర్ రైడింగ్ కానీ మిగిలినటువంటి సినీ సంగీత విభాగం వంటి కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే మనం చూడొచ్చు హెలికాప్టర్ ప్రస్తుతం 2వ రౌండ్ కోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. చూడొచ్చు మనం హెలికాప్టర్ ప్రస్తుతం డచ్ బంగ్లా దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటుంది. దీనిలో 2వ రౌండ్ వేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే ఆసక్తి చూపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెలికాప్టర్లో రైడ్ చేయిస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఉత్సవాల్లో భాగంగా హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. టూరిజం అభివృద్ధిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా చెప్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వాసులు ఈ రథసప్తమి వేడుకను ఒకవైపు భక్తి పారవశ్యంతో, మరోవైపు ఆనందకరమైనటువంటి పండుగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల సహకారంతో పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాను కూడా బ్యూటిఫికేషన్లో భాగంగా శ్రీకాకుళం పట్టణాన్ని అందంగా సుందరంగా తయారు చేశారు. మొత్తం కూడా ఈ 3 రోజులు కూడా పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మొత్తానికి మనం చూడొచ్చు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదొక కొత్త అనుభూతి, హెలికాప్టర్లో ప్రయాణం చేయడం అనేటటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఒక రౌండ్కు 6 చొప్పున మొత్తం కూడా సాయంత్రం 5 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందిని హెలికాప్టర్లో శ్రీకాకుళం పట్టణం అంతా కూడా చూపించేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా దేవాలయాలు,
నాగావళి వంశధార పరివాహక ప్రాంతాలు, శ్రీకాకుళంలో న్యాచురల్గా ఉండేటటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా హెలికాప్టర్ రైడ్లో భాగంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మనం 2వ రౌండ్ పూర్తయింది. 3వ రౌండ్లో కూడా హెలికాప్టర్తో మళ్ళీ 6గురిని రైడ్ కోసం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో హెలికాప్టర్ రైడ్ అనేటటువంటి ఒక కొత్త అనుభూతిగా చెప్పుకోవాలి జిల్లావాసులకు. అదేవిధంగా రథసప్తమి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దాంతోపాటు దాదాపుగా 1,00,000 మంది భక్తులు అరసవిల్లికి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా సకాలంలో దర్శనం చేయించడం, దాంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ ఏదైనా